హాయ్ ఎవరివన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం హార్స్లీ హిల్స్ సందర్శిద్దాం. ఈ వీడియోలో హార్స్లీ హిల్స్ ఎక్కడ ఉంది, మనం హార్స్లీ హిల్స్ ఎలా చేరుకోవాలి, హార్స్లీ హిల్స్లో ఎక్కడ స్టే చేయాలి, హార్స్లీ హిల్స్లో చూడవలసిన ప్రదేశాలు ఏంటి, ఆ ప్రదేశాలను ఒక వరుస క్రమంలో ఎలా సందర్శించాలి, ఈ ట్రిప్కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా 1 by 1 తెలుసుకుందాం రండి. నేను గండికోట సందర్శించి హార్స్లీ హిల్స్కి వెళ్తున్నాను. గండికోట నుంచి ఆటోలో జమ్మలమడుగు వెళ్తున్నాను. ఇది జమ్మలమడుగు సెంటర్ మరియు ఓల్డ్ బస్ స్టాండ్. హార్స్లీ హిల్స్కి డైరెక్ట్ కనెక్టివిటీ లేదు. ముందుగా మనం మదనపల్లి చేరుకోవాలి. మదనపల్లి నుంచి హార్స్లీ హిల్స్ చేరుకోవాలి. జమ్మలమడుగు నుంచి మదనపల్లికి డైరెక్ట్ బస్సెస్ లేవు. జమ్మలమడుగు నుంచి కడపకి వెళ్ళి కడప నుంచి మరో బస్సులో మదనపల్లి వెళ్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా మదనపల్లి ఎలా చేరుకోవాలో చూద్దాం. ఆ తరువాత మదనపల్లి నుంచి హార్స్లీ హిల్స్ ఎలా సందర్శించాలో చూద్దాం. హార్స్లీ హిల్స్ కి డైరెక్ట్ కనెక్టివిటీ లేదు. హార్స్లీ హిల్స్ చేరుకోవాలంటే ముందుగా మనం మదనపల్లి చేరుకోవాలి. తిరుపతి నుంచి మదనపల్లి 160 నుంచి 170 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి నుంచి మదనపల్లికి డైరెక్ట్ బస్సెస్ అందుబాటులో ఉన్నాయి. విశాఖపట్నం నుంచి వచ్చే వాళ్ళు ముందుగా విజయవాడ చేరుకొని విజయవాడ నుంచి మదనపల్లి చేరుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ గా విశాఖపట్నం నుంచి తిరుపతి చేరుకొని తిరుపతి నుంచి మదనపల్లి చేరుకోవచ్చు. మదనపల్లి టౌన్ కి 10 కిలోమీటర్ల దూరంలో మదనపల్లి రోడ్ స్టేషన్ ఉంది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి నుంచి మదనపల్లికి ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ట్రైన్స్ అన్ని ఎర్లీ మార్నింగ్ మదనపల్లి చేరుకుంటాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. మదనపల్లి రోడ్ స్టేషన్ నుంచి మదనపల్లి బస్ స్టాండ్ చేరుకోవడానికి ఆటోస్ మరియు షేర్ ఆటోస్ లభిస్తాయి. ఇది మదనపల్లి బస్ స్టాండ్. మదనపల్లి బస్ స్టాండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 17 నుంచి హార్స్లీ హిల్స్ కి బస్సెస్ లభిస్తాయి. కాకపోతే హార్స్లీ హిల్స్ కి ఎక్కువ బస్సెస్ లేవు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఒక బస్సు ఉంటుంది. ఆ తరువాత సాయంత్రం 5 గంటలకు మరో బస్సు ఉంటుంది. ప్రతి ఆదివారం 2 స్పెషల్ బస్సెస్ ఉన్నాయి. ఉదయం 8 గంటలకు మరియు మధ్యాహ్నం 2 గంటలకు ఆదివారం స్పెషల్ బస్సెస్ ఉన్నాయి. డైరెక్ట్ బస్ దొరకని వాళ్ళు బి కొత్తకోట బస్ ఎక్కి హార్స్లీ హిల్స్ డౌన్ లో దిగి అక్కడి నుంచి క్యాబ్ లో వెళ్ళొచ్చు. షేర్డ్ క్యాబ్స్ కూడా దొరుకుతాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 18, 19 నుంచి బి కొత్తకోటకు బస్సెస్ లభిస్తాయి. నేను ఉదయం 10 గంటలకు మదనపల్లి బస్ స్టాండ్ చేరుకున్నాను. ఈ సమయంలో హార్స్లీ హిల్స్ కి డైరెక్ట్ బస్సెస్ లేవు. బి కొత్తకోట బస్ ఎక్కి హార్స్లీ హిల్స్ డౌన్ లో దిగుతాను. ఇదే బి కొత్తకోట బస్. మదనపల్లి నుంచి హార్స్లీ హిల్స్ 30 కిలోమీటర్లు ఉంటుంది. మదనపల్లి నుంచి హార్స్లీ హిల్స్ డౌన్ 20 కిలోమీటర్లు ఉంటుంది. బస్ టికెట్ కాస్ట్ 30 రూపాయలు. ఎవరైతే హార్స్లీ హిల్స్ లో నైట్ స్టే చేయకుండా డే ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉదయం 6 గంటల లోపు మదనపల్లి చేరుకోండి. ఉదయం 6 గంటలకు మదనపల్లి నుంచి హార్స్లీ హిల్స్ కి డైరెక్ట్ బస్ లభిస్తుంది. ఒకవేళ బస్సు మిస్ అయితే బి కొత్తకోట బస్ ఎక్కి హార్స్లీ హిల్స్ డౌన్ లో దిగి హార్స్లీ హిల్స్ డౌన్ నుంచి షేర్డ్ క్యాబ్ లేదా క్యాబ్ లో హార్స్లీ హిల్స్ చేరుకోవచ్చు. హార్స్లీ హిల్స్ సందర్శించి రాత్రి 6:30 లేదా 7 గంటలకు హార్స్లీ హిల్స్ నుంచి మదనపల్లికి రిటర్న్ బస్ లభిస్తుంది. అదే మీరు ఆదివారం ప్లాన్ చేసుకుంటే ఉదయం 6 గంటలకు ఆ తరువాత 8 గంటలకు బస్ లభిస్తుంది. ఆ తరువాత రిటర్న్ వెళ్ళడానికి మధ్యాహ్నం 3 గంటలకు సాయంత్రం 6:30కు రిటర్న్ బస్ లభిస్తుంది. నైట్ స్టే చేయకుండా హార్స్లీ హిల్స్ సందర్శించాలనుకునే వాళ్ళు దీనికి తగినట్టుగా ప్లాన్ చేసుకోండి. మదనపల్లి నుంచి 45 నిమిషాలు బస్సులో ప్రయాణించాక హార్స్లీ హిల్స్ డౌన్ చేరుకున్నాను. ఇది హార్స్లీ హిల్స్ ఎంట్రన్స్. ఇక్కడి నుంచి హార్స్లీ హిల్స్ 9 కిలోమీటర్లు ఉంటుంది. ఘాట్ రోడ్ లో ప్రయాణించాలి. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళడానికి క్యాబ్స్ లభిస్తాయి. మీరు వచ్చిన సమయంలో ఎవరైనా ప్రయాణికులుంటే వాళ్ళతో క్యాబ్ షేర్ చేసుకోవచ్చు. నేను వచ్చిన సమయంలో ఎవరూ లేరు. క్యాబ్ వాళ్ళు 400 ఛార్జ్ చేశారు. ఈ మార్గం మధ్యలో గంగోత్రి లేక్ ఉంటుంది. ఆ లేక్ దగ్గర కొంత సమయం ఆపమని క్యాబ్ పర్సన్ కి ముందే చెప్పాను. మీ ఓన్ వెహికల్లో వస్తుంటే లేక్ దగ్గర కొంత సమయం స్పెండ్ చేయొచ్చు. ఈ ఘాట్ రోడ్ లో ప్రయాణం చాలా బాగుంటుంది. ఈ మార్గం 2 వైపులా రకరకాల చెట్లతో నిండి ఉంది. అలా ప్రయాణిస్తూ హార్స్లీ హిల్స్ గురించి షార్ట్ గా తెలుసుకుందాం. ఆంధ్ర ఊటీగా పిలువబడే మన హార్స్లీ హిల్స్
సముద్ర మట్టానికి 4141 అడుగుల ఎత్తులో ఉండటం వల్ల వేసవిలో సైతం ఇక్కడ చల్లగా ఉంటుంది. ఊటీ, కొడైకెనాల్ అంత చల్లగా ఉండదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇతర ప్రదేశాలతో పోలిస్తే ఈ ప్రదేశం చల్లగా ఉంటుంది. హార్స్లీ హిల్స్ చిన్న హిల్ స్టేషన్. సందర్శించడానికి కొన్ని ప్రదేశాలు మాత్రమే ఉంటాయి. ఎవరైతే సిటీకి దూరంగా ఎక్కువ తిరగకుండా రిలాక్స్డ్గా నేచర్లో టైం స్పెండ్ చేద్దాం అనుకునే వాళ్ళు హార్స్లీ హిల్స్ సందర్శించవచ్చు. హార్స్లీ హిల్స్ సందర్శించడానికి బెస్ట్ టైం వింటర్, నవంబర్ టు ఫిబ్రవరి. వర్షాకాలంలో కూడా బాగుంటుంది. ఆ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హార్స్లీ హిల్స్ అసలు పేరు ఏనుగు మల్లమ్మ కొండ. ఏనుగు మల్లమ్మ ఈ ప్రాంత గ్రామ దేవత. హార్స్లీ హిల్స్ చేరుకోగానే ఏనుగు మల్లమ్మ ఆలయం ఉంటుంది. ఆ ఆలయాన్ని సందర్శించడానికి చుట్టుపక్కల గ్రామాల వారు వస్తూ ఉంటారు. ఆమె పేరు మీదే ఈ ప్రదేశాన్ని ఏనుగు మల్లమ్మ కొండగా పిలిచేవారు. దీనికి హార్స్లీ హిల్స్ అనే పేరు ఎలా వచ్చిందంటే 1850లో బ్రిటిష్ అధికారి డబ్ల్యూడి హార్స్లీ మదనపల్లి సబ్ కలెక్టర్గా, ఆ తరువాత చిత్తూరు, కడప ఉమ్మడి జిల్లాలకు కలెక్టర్గా పనిచేశారు. ఆ సమయంలో ఈ ప్రదేశంలో వాతావరణం చల్లగా ఉండటం గమనించి ఈ ప్రాంతాన్ని తన వేసవి విడిదిగా చేసుకున్నాడు. అలా ఈ ప్రాంతానికి హార్స్లీ హిల్స్ అనే పేరు వచ్చింది. హార్స్లీ హిల్స్ చేరుకునే ఒక 2 కిలోమీటర్ల ముందు గంగోత్రి లేక్ ఉంటుంది. ఇలా రోడ్డు మీద మనకి బోర్డు కూడా కనిపిస్తుంది. నేను కారు మాట్లాడుకున్నప్పుడు ఈ లేక్ దగ్గర ఆపమని ముందే చెప్పాను. మీ ఓన్ వెహికల్లో వస్తే ఇక్కడ క్లియర్గా గంగోత్రి లేక్ అని కనిపిస్తుంది. లేదంటే గూగుల్ మ్యాప్స్ యూస్ చేసుకోండి. ఇదే గంగోత్రి లేక్. లొకేషన్ బాగుంది. మాన్సూన్ సీజన్లో ఈ లొకేషన్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫోటోషూట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. కాకపోతే ప్రస్తుతం మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. మీ ఓన్ వెహికల్లో వస్తే ఇక్కడ కొంత టైం స్పెండ్ చేయొచ్చు. రండి హార్స్లీ హిల్స్కి వెళ్దాం. ఇక్కడ నుంచి హార్స్లీ హిల్స్ 2 కిలోమీటర్లు ఉంటుంది. నేను విఎస్ఆర్ విండ్ వేవ్లో రూమ్ తీసుకున్నాను. అది గాలిబండ వ్యూ పాయింట్ సమీపంలో ఉంటుంది. డ్రైవర్ హోటల్లో డ్రాప్ చేశారు. ఇదే విఎస్ఆర్ విండ్ వేవ్ హోటల్. ప్రస్తుతం హార్స్లీ హిల్స్లో బెస్ట్ హోటల్ ఇది. నేను వీకెండ్ మరియు హాలిడే సీజన్లో వచ్చాను. ఈ రూమ్ నాకు 2700 పడింది. హార్స్లీ హిల్స్ లో రూమ్ కాస్ట్ ఎక్కువగా ఉంది. 1400లో బడ్జెట్ రూమ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే వాటిని త్వరగా బుక్ చేసుకోవాలి. వాటి గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం హార్స్లీ హిల్స్ లో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. హార్స్లీ హిల్స్ లో స్టే చేయడానికి ఏపీ టూరిజం హోటల్స్, విఎస్ఆర్ విండ్ వేవ్, హాలిడే హోమ్ ఇవి కాకుండా ప్రజెంట్ కొన్ని హోటల్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. హోటల్ రూమ్స్ 1400 నుంచి 8000 వరకు లభిస్తాయి. ఇది బడ్జెట్ రూమ్ 1250 రూపాయలు ఉంటుంది. విత్ ట్యాక్స్ 1400 పడుతుంది. లాస్ట్ టైం 3 years బ్యాక్ నేను హార్స్లీ హిల్స్ వచ్చినప్పుడు ఈ రూమ్ లోనే ఉన్నాను. లొకేషన్ బాగుంటుంది. కాకపోతే ఏపీ టూరిజం హోటల్స్ చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్, కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఏపీ టూరిజం వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఏపీ టూరిజం వెబ్సైట్ ఓపెన్ చేయగానే హోటల్ బుకింగ్ ఆప్షన్ చూపిస్తుంది. అందులో హార్స్లీ హిల్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో చాలా రకాల రూమ్ ఆప్షన్స్ చూపిస్తుంది. 1400 నుంచి 8000 వరకు రూమ్స్ ఉన్నాయి. నా సజెషన్ ఏంటంటే ఇక్కడ కాటేజెస్ సింగిల్ అని ఉంది కదా, ఇందులో ఇద్దరు స్టే చేయొచ్చు 1400. దానిపైన కాటేజెస్ డబుల్ అని ఉంది కదా, ఇందులో 4 స్టే చేయొచ్చు 2700 పడుతుంది. ఇవి హార్స్లీ హిల్స్ లో లభించే బడ్జెట్ రూమ్స్. ఆ కాటేజెస్ ఇలా ఉంటాయి. ఇవి కాకుండా హై రేంజ్ బుక్ చేసుకోవాలంటే ప్రైవేట్ హోటల్స్, విఎస్ఆర్ విండ్ వేవ్ లేదా హాలిడే హోమ్ బుక్ చేసుకోండి. వాటిని మీరు మేక్ మై ట్రిప్ లేదా గో ఐబిఐబిఓలో బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ హోటల్స్ ఏవి బస్ స్టాండ్ కి సమీపంలో ఉండవు. ఏపీ టూరిజం రూమ్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉంటుంది. ఓన్ వెహికల్లో వస్తే నో ఇష్యూ. బైక్ లేదా కార్లో వస్తే డైరెక్ట్ గా మీ హోటల్ రూమ్ చేరుకోవచ్చు. ఈవెన్ లోకల్లో ఉన్న ప్రదేశాలు సందర్శించడానికి లోకల్లో వెహికల్స్ ఉండవు. మీ ఓన్ వెహికల్లో వస్తే ఓన్ వెహికల్లో తిరగొచ్చు. లేదంటే బై వాక్ నడుచుకుంటూ అన్ని ప్రదేశాలు సందర్శించాల్సి ఉంటుంది. ఈ చుట్టూ ఉన్న ప్రదేశాలు ఇంచుమించుగా 2.5 నుంచి 3 కిలోమీటర్ల వరకు ఉంటాయి. అంటే ఒక రౌండ్ గా అన్ని ప్రదేశాలు సందర్శించడానికి ఇంచుమించుగా 3 కిలోమీటర్ల వరకు నడవాల్సి ఉంటుంది. విఎస్ఆర్ విండ్ వేవ్ హోటల్ లొకేషన్ బాగుంది. ఇక్కడ ఈ వుడెన్ కాటేజెస్ కనిపిస్తున్నాయి కదా, వీటి కాస్ట్ పర్ డే 4500 వరకు ఉంది. 4000, 5000 పెట్టి ఏపీ
టూరిజం హోటల్లో స్టే చేసే కంటే ఇందులో స్టే చేయడం చాలా బెటర్. ఇప్పుడు మనం హార్స్లీ హిల్స్లో చూడవలసిన ప్రదేశాలేంటి, ఆ ప్రదేశాలను ఒక వరుస క్రమంలో ఎలా సందర్శించాలో చూద్దాం. నేను హార్స్లీ హిల్స్ చేరుకొని రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యే సమయానికి మధ్యాహ్నం 1 గంట అయింది. ఫ్రెష్ అప్ అయ్యాక ఈ హోటల్ రెస్టారెంట్లో లంచ్ చేశాను. చికెన్ బిర్యానీ 230 రూపాయలు, జస్ట్ యావరేజ్. అంతా ఆయిల్ గా ఉంది. ఈ రెస్టారెంట్ అంబియన్స్ బాగుంది. రండి ఇప్పుడు మనం హార్స్లీ హిల్స్ లోని కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు సందర్శిద్దాం. నేను స్టే చేసిన హోటల్ ఆపోజిట్ లోనే గాలిబండ వ్యూ పాయింట్ ఉంది. ఈ గాలిబండ వ్యూ పాయింట్ నుంచి సన్సెట్ చాలా బాగుంటుంది. సన్సెట్ టైం కి తిరిగి మనం ఈ ప్రదేశం చేరుకుందాం. రండి ముందుగా మనం హార్స్లీ హిల్స్ జూ పార్క్ సందర్శిద్దాం. గాలిబండ వ్యూ పాయింట్ నుంచి జూ పార్క్ 400 మీటర్లు ఉంటుంది. ఇప్పుడు నేను చూపించబోయే ప్రదేశాలన్నీ వెహికల్లో సందర్శించవచ్చు. బస్సులో వచ్చిన వాళ్ళు బై వాక్ కవర్ చేయవచ్చు. ఇది ఏపీ టూరిజం హరిత హోటల్ రిసెప్షన్ ఏరియా. రండి లోపలికి వెళ్దాం. ఈ లొకేషన్ చాలా బాగుంది. ఇలా లోపలికి వచ్చి ఇంకా లోపలికి వెళ్తే ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే రిసెప్షన్. మీరు ఏపీ టూరిజం హరిత హోటల్ బుక్ చేసుకుంటే అక్కడ మీ బుకింగ్ చూపిస్తే మీకు రూమ్ అలాట్ చేస్తారు. ఏపీ టూరిజం రిసెప్షన్ ఆపోజిట్ లోనే హార్స్లీ హిల్స్ జూ ఉంది. లోపల జంతువులే కాదు, చూడవలసిన కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. జూ సందర్శించే ముందు ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే ఏనుగు మల్లమ్మ ఆలయం ఉంటుంది. రండి ఆలయాన్ని దర్శించుకొని తర్వాత జూ సందర్శిద్దాం. ఆ ఎదురుగా కనిపిస్తున్నది హార్స్లీ హిల్స్ బస్ స్టాప్. డైరెక్ట్ గా బస్ లో వస్తే ఇక్కడ దిగుతాం. ఈ బస్ స్టాప్ కి ఎదురుగా ఏనుగు మల్లమ్మ ఆలయం ఉంది. అమ్మవారు గ్రామ దేవత. ఈ చుట్టుపక్కల గ్రామాల వారు అమ్మవారిని దర్శించడానికి వస్తూ ఉంటారు. ఒరిజినల్ గా ఇది ఏనుగు మల్లమ్మ కొండ. అది హార్స్లీ హిల్స్ గా ఎలా మారిందో ఆల్రెడీ చెప్పాను. పూర్వం మల్లమ్మ అనే భక్తురాలు ఈ కొండపై తపస్సు చేసినప్పుడు అడవిలో సంచరించే ఓ ఏనుగు ఈమెకు పండ్లు తెచ్చి సంరక్షించినందున ఈ ప్రాంతం ఏనుగు మల్లమ్మ కొండగా పేరుబడిందని చరిత్ర ఉంది. లోపల వీడియో తీయకూడదు. రండి ఇప్పుడు మనం హార్స్లీ హిల్స్ జూ సందర్శిద్దాం. జూ ఎంట్రన్స్ లో టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రీ టికెట్ 20 రూపాయలు. జూ అంటే ఎక్కువగా ఊహించుకోవద్దు, ఇక్కడ ఎక్కువ జంతువులు ఉండవు. బట్ ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. ఎంట్రన్స్ లో జింక కనిపించింది. రండి లోపలికి వెళ్దాం. జూ లోపలికి రాగానే కుడివైపు ఇలా వరుసగా చిన్న చిన్న జంతువులు పక్షులు ఉంటాయి. వాటిని మనం రిటర్న్ లో సందర్శిద్దాం. ఇలా ఎడమవైపు వెళ్తే క్రొకోటైల్ పాండ్, మానస్ సరోవర్ లేక్ మరియు బోటింగ్ ఉంటుంది. ఇలా నేరుగా వెళితే ఫారెస్ట్ గెస్ట్ హౌస్, వ్యూ పాయింట్, 165 సంవత్సరాల నాటి యూకలిప్టస్ ట్రీని సందర్శించవచ్చు. ముందుగా మనం నేరుగా వెళ్ళి వ్యూ పాయింట్, యూకలిప్టస్ ట్రీ సందర్శిద్దాం. రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడున్న పక్షులను జంతువులను సందర్శించి ఆ తరువాత మానస్ సరోవర్ లేక్ సందర్శిద్దాం. ఈ జూ పార్క్ ఉన్న లొకేషన్ కొన్ని వందల సంవత్సరాల నాటి పెద్ద పెద్ద వృక్షాలతో చాలా బాగుంది. ఇక్కడ ఐ లవ్ హార్స్లీ హిల్స్ ఏర్పాటు చేశారు. ఫోటోస్, సెల్ఫీస్ దిగే వాళ్ళు దిగొచ్చు. ఇదొక వాటర్ ట్యాంక్, చాలా బ్యూటిఫుల్ గా చేశారు. దీని పక్కనే ఉన్న మర్రి చెట్టు ఎలా ఫామ్ అయిందో చూడండి. ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎడమవైపు ఫారెస్ట్ గెస్ట్ హౌస్, యూకలిప్టస్ ట్రీ ఉంటుంది. ఇలా నేరుగా వెళితే వ్యూ పాయింట్ ఉంటుంది. ఈ కుడివైపు ఒక డిఫరెంట్ ట్రీ ఉంది. మీరు మర్రి వృక్షం విస్తరించుకుంటూ ఒకే వృక్షం వివిధ వృక్షాల్లా కనిపిస్తుంది. కానీ దీని ప్రత్యేకత ఏంటంటే ఇవి 2 వృక్షాలు. క్లియర్ గా గమనించండి. ఈ వృక్షాలు ఎదిగే క్రమంలో ఒకే వృక్షంగా మారిపోయాయి. ఇది న్యాచురల్ గా జరిగిన పరిణామం. చూశారు కదా, ఈ ప్రదేశంలో 2 వృక్షాలు కలిసి ఒకే వృక్షంగా మారిపోయాయి. ఇదొక నేచర్ వండర్. దీన్ని న్యాచురల్ ట్రీ ఫ్యూజన్ గా పిలుస్తారు. రండి ఇప్పుడు మనం ఫారెస్ట్ గెస్ట్ హౌస్ దగ్గరకు వెళ్దాం. ఇదే ఫారెస్ట్ గెస్ట్ హౌస్. ఇందులో మనం స్టే చేయాలంటే 4000 నుంచి 5000 వరకు ఉంటుంది. ఈ గెస్ట్ హౌస్ నుంచి ఇలా కుడివైపు వెళ్తే యూకలిప్టస్ ట్రీ ఉంటుంది. ఇదే 165 సంవత్సరాల నాటి యూకలిప్టస్ ట్రీ. 165 సంవత్సరాలని ఖచ్చితంగా ఎలా చెప్తున్నావంటే 1859లో WH హార్స్లీ ఈ వృక్షాన్ని నాటారట. హార్స్లీ హిల్స్ లో ఇదొక స్పెషల్ అట్రాక్షన్. రండి ఇప్పుడు మనం వ్యూ పాయింట్ సందర్శిద్దాం.
ఇలా నేరుగా వెళ్తే వ్యూ పాయింట్ ఉంటుంది. ఇదే ఆ వ్యూ పాయింట్. రండి పైకి వెళ్దాం. ఈ వ్యూ పాయింట్ నుంచి వ్యాలీ వ్యూ బాగుంది. రండి ఇప్పుడు మనం మానస్ సరోవర్ లేక్ బోటింగ్ పాయింట్ సందర్శిద్దాం. ప్రస్తుతం జూలో జంతువులు లేవు, పక్షులు కూడా లేవు. కేవలం ఇక్కడ ఉన్న ప్రధాన అట్రాక్షన్ ఈ నెమళ్ళు. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. రండి ఇప్పుడు మనం మానస్ సరోవర్ లేక్ దగ్గరకు వెళ్దాం. ఈ ప్రదేశంలో చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి అలా ముందుకు వెళ్తే క్రొకొడైల్ పాండ్ ఉంది. ఇక్కడ మనం మొసళ్లను చూడవచ్చు. ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే మానస్ సరోవర్ లేక్ ఉంటుంది. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే మానస్ సరోవర్ లేక్. ఈ కుడివైపు ఉన్నది ట్రైబల్ మ్యూజియం. ప్రస్తుతం ఈ మ్యూజియం క్లోజ్ చేసి ఉన్నారు. మీరు వచ్చినప్పుడు ఓపెన్ చేసి ఉంటే సందర్శించండి. ఈ లేక్ ఉన్న లొకేషన్ చాలా బాగుంది. ఈ లేక్ స్పెషాలిటీ ఏంటంటే దీన్ని పైనుంచి చూస్తే ఇంచుమించుగా ఇండియా మ్యాప్ లా అనిపిస్తుంది. ఈ లేక్ లో పెడల్ బోటింగ్ అందుబాటులో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఒకరికి 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఈ లేక్ పక్కనే ఒక బ్యూటిఫుల్ వే ఉంది. చూడండి ఈ మార్గానికి రెండు వైపులా ఎత్తైన చెట్లు ఉన్నాయి. అవి కూడా డిఫరెంట్ షేపుల్లో వంపులు తిరిగి ఉన్నాయి. ఈ మార్గంలో నడుస్తున్న అనుభూతి చాలా బాగుంది. ఫోటోషూట్ చేసుకునే వాళ్ళు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఉంటుంది. అలా రిలాక్స్డ్ గా కొంత టైం స్పెండ్ చేసి సాయంత్రం 5 గంటలకు సన్సెట్ సందర్శించడానికి గాలిబండ వ్యూ పాయింట్ దగ్గరకు వెళ్తున్నాను. ఇదే గాలిబండ వ్యూ పాయింట్. ఇది ఒక పెద్ద బండల స్లోపుగా ఉంటుంది. వర్షాకాలంలో వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జారితే డైరెక్ట్ గా లోయలో పడిపోతాం. కిందకి వెళితే వ్యాలీ వ్యూస్ చాలా బాగుంటాయి. రండి వెళ్దాం. ఇదే గాలిబండ వ్యూ పాయింట్. ఈ ప్రదేశంలో వ్యాలీ వ్యూ చాలా బాగుంది. ఇప్పుడు సమయం 5:50. ఇప్పుడే సన్సెట్ మొదలైంది. వీక్షించండి. సన్సెట్ టైంలో గోల్డెన్ కలర్తో ఈ లొకేషన్ చాలా బాగుంది. ఈ వ్యాలీ వ్యూ ఇంకా బాగుంది. మరో బ్యూటిఫుల్ సన్సెట్ ఎక్స్పీరియన్స్ చేశాను. ఇంతటితో మన డే 1 పూర్తయింది. సన్సెట్ సందర్శించి నా హోటల్ చేరుకున్నాను. ఉదయం 5:45 సన్ రైజ్ చూడటానికి వెళ్తున్నాను. గాలిబండ వ్యూ పాయింట్ నుంచి ఇలా ఎడమవైపు కిందకు వెళ్ళి ఆ కొండ పైకెక్కి సన్ రైజ్ చూడొచ్చు. కాకపోతే ఈ రోజు ఈ ప్రదేశం అంతా దట్టమైన పొగమంచుతో నిండిపోయింది. ఈ క్లైమేట్ లో టైం స్పెండ్ చేయడం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఉదయం 6:30 వరకు వెయిట్ చేశాను, కానీ పొగమంచు తగ్గలేదు. ఇలానే ఉంది. దీంతో తిరిగి నా హోటల్ చేరుకున్నాను. పొగమంచుతో నిండిన నా హోటల్ లొకేషన్ ఎలా ఉందో చూడండి. రండి ఇప్పుడు మనం విస్పర్ విండ్ వ్యూ పాయింట్ సందర్శిద్దాం. గాలిబండ వ్యూ పాయింట్ నుంచి ఇలా ఎడమవైపు ఒక 600 నుంచి 700 మీటర్లు నడుచుకుంటూ వెళ్తే విస్పర్ విండ్ వ్యూ పాయింట్ ఉంటుంది. దాన్నే సూసైడ్ పాయింట్ అని కూడా పిలుస్తారు. పొగమంచుతో నిండిన ఈ బ్యూటిఫుల్ లొకేషన్ లో నడుస్తూ వెళ్ళడం చాలా ఆహ్లాదకరంగా ఉంది. డిసెంబర్, జనవరి ఇలా పొగమంచుతో నిండిన హార్స్లీ హిల్స్ సందర్శించడానికి చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిసెంబర్, జనవరిలో ప్లాన్ చేసుకోండి. ఇలా వెళ్లే మార్గంలో ఏపీ టూరిజం హిల్ రిసార్ట్ ఉంది. ఇందులో స్విమ్మింగ్ పూల్, ఫిష్ స్పా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఈ హిల్ రిసార్ట్ కి ఆపోజిట్ లో ఉన్న ఈ వీధిలో వెళ్తే జూ పార్క్ చేరుకుంటాం. ఈ మార్గంలో కాటేజెస్ ఉంటాయి. మార్గం మధ్యలో అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇంకా 200 మీటర్లు ముందుకు వెళితే హాలిడే హోమ్స్ ఉంటుంది. దాని పక్కనే ఒక చిన్న మట్టి రోడ్ ఉంటుంది. ఈ మార్గంలో ఒక 100 మీటర్లు ముందుకు వెళితే వ్యూ పాయింట్ ఉంటుంది. ఇదే ఆ వ్యూ పాయింట్. రండి సందర్శిద్దాం. ఈ వ్యూ పాయింట్ నుంచి వ్యూస్ చాలా బాగున్నాయి. గాలిబండ వ్యూ పాయింట్ తర్వాత ఈ వ్యూ పాయింట్ నుంచి వ్యూస్ చాలా బాగున్నాయి.
అలా కొంత సమయం ఇక్కడ స్పెండ్ చేసి తిరిగి నా హోటల్కి వెళ్తున్నాను. ఆదివారం ఉదయం 8 గంటలకు మదనపల్లిలో స్పెషల్ బస్ ఉంటుందని చెప్పాను కదా, ఆ బస్ 10 గంటలకు హార్స్లీ హిల్స్ నుంచి మదనపల్లి రిటర్న్ వెళ్తుంది. ఆ బస్సులో వెళ్ళాలి, అందుకే త్వరగా రూమ్కి వెళ్తున్నాను. మీకు టైం ఉంటే అడ్వెంచర్ జోన్లో సరదాగా కొంత సమయం గడపచ్చు. ఉదయం 9 గంటలకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూపన్ ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్లో పూరి, పొంగల్, ఒక ఇడ్లీ ఇచ్చారు. ఇడ్లీ ఫ్రెష్గా లేదు, అది ఎప్పటిదో తెలియదు, గట్టిగా చల్లగా ఉంది. పూరి, పొంగల్ బాగుంది. తర్వాత రూమ్ చెక్అవుట్ చేసి 9:45 కల్లా హార్స్లీ హిల్స్ బస్ స్టాప్ చేరుకున్నా. ఈ బస్ స్టాప్ ఎదురుగా ఉన్న ఆలయం వద్ద మన సబ్స్క్రైబర్స్ కలిశారు. వారు తిరుపతి నుంచి వచ్చారు. తిరుమల లడ్డు ప్రసాదంగా ఇచ్చారు. 10 గంటలకు బస్సు వచ్చింది. బస్సులో మదనపల్లి చేరుకున్నాను. మదనపల్లి నుంచి తిరుపతి, తిరుపతి నుంచి నెల్లూరు చేరుకున్నాను. ఇంతటితో మన హార్స్లీ హిల్స్ ట్రిప్ పూర్తయింది. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అదేవిధంగా రిటర్న్ ట్రైన్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.